ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, వీటితో పాటు మా ప్లేస్ లో సంక్రాంతి అనగానే ఒక స్పెషల్ వంటకం చేసుకుంటాము. అదేంటంటే పులగం విత్ పానకం చేసుకుంటాము. అందరికీ తెలియకపోతుండొచ్చు, కానీ మా దగ్గర అయితే సంక్రాంతికి చేసుకునే మెయిన్ డిష్ ఇదే. సో పులగం ఎలా చేసుకోవాలో చూద్దాము. పులగం ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి చేయాలో, ఏమేమి రెడీ చేసుకోవాలో చూద్దాము. నాకు ఈ రెసిపీ తెలీదు, నేను మా మమ్మీ వాళ్ళని అడిగి మరీ చేస్తున్నా, ఇదే ఫస్ట్ టైం. సో ముందుగా హాఫ్ అన్ అవర్ కి ముందుగా నేను ఈ కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. దీంతో 1 కప్ ఆఫ్ రైస్ ని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా. దాని తర్వాతకి నువ్వులు తీసుకోవాలి. నార్మల్గా అయితే నల్ల నువ్వులు తీసుకోవాలి, యూఎస్ లో నల్లవి దొరకవు కాబట్టి నేను ఇక్కడ వైట్ నువ్వులు తీసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ రైస్ కి హాఫ్ కప్ ఆఫ్ నువ్వులు తీసుకోవాలి. నేను ఇన్ని నువ్వులు తీసుకుంటున్నాను. ఈ నువ్వులని కచ్చపిచ్చగా దంచుకోవాలి రోల్లో. మనకు రోల్ అవైలబిలిటీ ఉంటే దంచుకోండి, లేదు అంటే మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వండడం స్టార్ట్ చేస్తున్నా. సరిపడా బౌల్ తీసుకొని నార్మల్గా వాటర్ ఎక్కువ పడుతుంది దీనికి. 1 కప్ ఆఫ్ రైస్కి యూజువల్ దానికన్నా 1 కప్ ఎక్కువ పోసుకోవాలి. సో నేను ఇంకా 1 కప్ ఆఫ్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. దీంతో ఒక 2-3 మినిట్స్ అలా వాటర్ కొంచెం వేడైన దాకా పెట్టేసేయాలి. నార్మల్ ట్రెడిషన్ అయితే ముందు రోజే నువ్వుల పొడి రైస్కి పట్టించి పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే కుక్ చేస్తారు నల్ల నువ్వులతో పొడితోటి. బట్ ఇక్కడ అలాంటి అవకాశం లేదు కాబట్టి సో మనకి వీలైనట్టుగా ట్రై చేస్తున్నా చేయడానికి. సో ఒక 5 మినిట్స్ అలా, దాని తర్వాతకి నేను రైస్ యాడ్ చేస్తున్నాను ఇందులో. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెమే లైట్గా. కొంచెం నేను ఒక 1-1.5 pinch లాగా యాడ్ చేస్తున్నాను అంతే. సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి ఇంకా కొంచెం కుక్ అవ్వనివ్వాలి రైస్ని. రైస్ కుక్ అవుతుంది సైడ్లో, బట్ సైమల్టేనియస్గా పానకం కోసం బెల్లం కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. లైక్ అందర క్వాంటిటీ అట్లేమి ఉండదు, ఈ రైస్ కప్తో హాఫ్ కప్ వచ్చేలాగా అలా కట్ చేసుకోండి బెల్లంని. రైస్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నువ్వుల పొడి వేసాక కొంచెం అంటుకుంటుంటుంది, సో కొంచెం సిమ్లోనే పెట్టాలి ఫ్లేమ్ని. హై ఫ్లేమ్లో పెడితే అంటుకుంటుంది గిన్నెకి మొత్తం. కొంచెం స్లో కుక్ చేయాలి నువ్వుల పొడి వేసాక. బ్లాక్ నువ్వులు అయితే మంచిగా కలర్ వస్తుంది, ఇది వైట్ నువ్వు కాబట్టి ఏం కలర్ ఏం రావట్లేదు. ఇంకా స్లోలో కుక్ చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు అంటిపోతుంది. సో స్లోగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతుంది, ఇంకొంచెం టైం పడుతుంది. ఇలానే స్లోగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్య మిక్స్ చేయాలి, లేకుంటే అడుగు అంటిపోతుంది నువ్వుల పొడి. రైస్ కుక్ అవుతుంది, పక్కనే లో ఫ్లేమ్లో పెట్టేశాను. సైమల్టేనియస్గా బెల్లం పానకం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్కి ఇంత లెంత్ అని ఏం లేదు, జస్ట్ అందాదా అలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాతకి ఈ ఎందాక కట్ చేసి పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లో మెల్ట్ అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, బెల్లం మెల్ట్ అయినంత వరకు. కొంతమంది బెల్లంని ఇందులోనే యాడ్ చేసుకుంటారు, పానకం సెపరేట్గా చెయ్యరు. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇలానే తిన్నా, సో నాకు ఇలా ఇష్టం. సో నేను పానకం తీసుకుంటున్నాను. రైస్ రెడీ అయిపోయింది అండ్ చూడండి కుక్ అయిపోయింది మంచిగా. పానకం కూడా రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో మా ఫుడ్, సంక్రాంతి స్పెషల్ ఫుడ్ రెడీ అయిపోయింది. మీ సంక్రాంతి ఎలా జరిగింది? ఇలా ఎవరైనా పులగం చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో గో చెక్ అవుట్ మోర్ వీడియోస్ ఇన్ మై ఛానల్ too.